సొంత సామాజిక వర్గానికి వార్నింగ్. పవన్ కళ్యాణ్ 2029 మాస్టర్ స్కెచ్. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు రావు. ఆయన ఒక పొలిటికల్ పప్పు. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించిన మాట ఇది. కానీ ఇప్పుడు ఆ మాట అన్నవాళ్లే పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు చూసి మైండ్ బ్లాక్ అయి కూర్చున్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఏం చేస్తారు? తమ కులాన్ని వెనకేసుకొస్తారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఓపెన్ గా సొంత సామాజిక వర్గం నేతలకే వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఎందుకు చేశారు? దీని వెనుక జనసేనాని వేసిన 2029 మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ బుర్రలో ఏం నడుస్తుంది? ఆయన రాజకీయాలకు పనికిరాడు అన్న వాళ్ళకే ఫ్యూజులు ఎగిరిపోయే ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆడిన మైండ్ గేమ్ కి విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. కూటమిని కట్టించాడు. తన పార్టీకి 21 సీట్లు తెచ్చుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్ తో కూటమిలో రెండవ బలమైన పార్టీగా జనసేన నిలబెట్టాడు. డిప్యూటీ సీఎం కుర్చీ దాకా పవన్ ఎదగడం వెనుక కేవలం ఆయన సినీ గ్లామర్ మాత్రమే లేదు. పక్కా పొలిటికల్ చరిష్మా, సామాజిక వర్గాల బలాన్ని ఆయన వాడుకున్న తీరు ఒక అద్భుతమైన చాణక్య వ్యూహం. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడు జనసేన అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ కీలకమైన పదవిలో ఉన్నారు. ఇన్నాళ్ళు ఫాలో అయిన రొటీన్ వ్యూహాలనే ఇప్పుడు నమ్ముకుంటే జనసేనకు ఒక కులముద్ర పడిపోతుంది. అదే జరిగితే పార్టీ ఎప్పటికీ అక్కడే కూరుకుపోతుంది. ఒక్కసారి ఏపీ రాజకీయాలను గమనించండి. టీడీపీ ఉంది. దాన్ని ఎవరు కమ్మ పార్టీ అని అనలేరు, ఎందుకంటే అందులో అన్ని వర్గాల వారు ఉన్నారు. అలాగే వైసీపీని కేవలం రెడ్ల పార్టీ అని అనలేరు. మరి జనసేన ఎందుకు ఒకే కులానికి పరిమితం అవ్వాలి? అందుకే పవన్ కళ్యాణ్ గేర్ మార్చారు. జనసేనను అన్ని కులాల పార్టీగా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇతర సామాజిక వర్గాలకు కీలక పదవులు ఇస్తూ అందరి వాడు అనిపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన కాపు కులాన్ని నిందించలేదు, కానీ ఆ కులంలో ఉంటూ కొందరు నాయకులు చేస్తున్న అతి గురించి మాత్రమే మాట్లాడారు. మాంసం తిన్నామని ఎముకలు మెడలో ఎవరు వేసుకోరు. రాజకీయాల్లో కూడా అంతే. ఒక కులం అండతోనే అధికారం దక్కుతుంది అనుకోవడం భ్రమ. బాహాటంగా కులముద్ర పడితే అది అసలుకే ఎసరిస్తుంది. ఇన్నాళ్ళు ఈ కులముద్రను భరిస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు ఏకంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. దీనివల్ల కొందరు నాయకులు హర్ట్ అవ్వచ్చు, కానీ పవన్ ని ప్రాణంగా ప్రేమించే అభిమానులు అన్ని వర్గాల మద్దతు ఏమాత్రం చెక్కు చెదరదు అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జనసేన టార్గెట్ అసెంబ్లీ కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు. అవును, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పార్టీని పటిష్టం చేసి స్థానికంగా జనసేన నాయకులను గెలిపించుకుంటే 2029 నాటికి పార్టీ బలం 10 అవుతుంది. అప్పుడు కూటమిలో జనసేన డిమాండ్ చేసే సీట్ల సంఖ్య మారుతుంది. అదే కనుక జరిగితే 2029 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు జరగడం ఖాయం. పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరడం ఖాయం. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు. ఆయన మౌనం వెనుక, ఆయన కోపం వెనుక ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ వ్యూహాల గురించి మీరేమనుకుంటున్నారు? కులముద్ర చెరిపి వేసుకుని జనసేన 2029లో కింగ్ మేకర్ కాబోతుందా, లేక కింగ్ కాబోతుందా?